రంజిత్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారికి అండ్ అలానే మా ప్రొడ్యూసర్ మద్దిరెడ్డి శ్రీనివాస్ గారికి హార్డీ వెల్కమ్ చెప్తున్నాం. సో ఇప్పటి వరకు ఈ పాటలు వింటే ఎవరా అసలు ఇంత బాగా మ్యూజిక్ చేశారు, ఈయన మ్యూజిక్ని ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుంది. నా చిన్నప్పుడు కంటే చిన్నప్పుడు అనుకుంటా, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. సో ఆయన పాటలు వింటూ పెరిగాం మనం. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. ఎస్, గుర్తుందా ఈ పాట? అందమైన కుందనాల బొమ్మరా. సో ఈ పాటలన్నీ కూడా ఆయన నుంచి వచ్చినవే. సో నౌ లెట్ మీ ఇన్వైట్ గంటాడి కృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హలో, వావ్, రీసౌండ్ అదిరిపోయింది. పాటలు చూశారు, ఎలా ఉన్నాయి? వావా, సూపర్ సూపర్. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ మీరు ఎంత జోష్గా అన్నారో అంత సాటిస్ఫై చేస్తాయి మా పాటలు. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. హో కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లో నీ చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఇలా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి మద్దిరెడ్డి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా ఇక్కడ ఈవెంట్ చేసుకుంటున్నాము అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన అంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాని ఇంత బ్రహ్మాండంగా మనకు అందించబోతున్నారు. సార్, ఐ యామ్ శ్రీనివాస్. మీ అందరినీ చూస్తుంటే నేను బేసిక్గా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమాలో మేము ఒక మంచి నీతిని మీకు అందించాం. అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఎస్పెషలీ అమ్మాయిలకు ప్రత్యేకంగా ఇందులో విలువనిచ్చి సినిమాను తీయడం జరిగింది. కాబట్టి ఈ సినిమాలో మరి గంటాడి కృష్ణ గారు, హీరో గారు, హీరోయిన్ గారు, మరి మొత్తము సినిమా నిర్మించడానికి కావాల్సినటువంటి మొత్తము బృందము కష్టపడి ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమాలో మంచి అనుభూతి, ఆహ్లాదకరము, మీరు కావాల్సినటువంటి ఎంజాయ్మెంటు, ఆనందము అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మా లెహరాయి సినిమాను, ఈ లెహరాయి సినిమాను మీరందరూ కూడా గుర్తుంచుకొని సినిమాను చూసిన తర్వాత మీరందరూ కూడా ఇందులో ఒక కొత్త అనుభూతిని పొందుతారు. అది మాత్రం తప్పనిసరి. అనుకూలంగా గంటాడి కృష్ణ గారు ఇందాకే వచ్చారు, మంచి సాంగ్స్ ఇచ్చారు. ఓకే. ఈ గంటాడి కృష్ణ గారు మంచి పాటలు అందించారు. మరి హీరో మన ప్రాంతం వారే హీరో గారు, పక్కనే హీరో గారు ఉన్నారు. మరి హీరో గారు కూడా మంచి నటన అందించి ఈ సినిమాను చాలా మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. మరి హీరోయిన్ సౌమ్య మీనన్ గారు, ఆమె కొంచెం అర్జెంటుగా సౌదీ అరేబియాలో ఉన్నారు.
మరి ఆమె ప్లేస్లోనే మీ అందరి కోసం స్రవంతి మేడం గారికి మేము ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మీ అందరి ఆదరణ కోసం మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్లాదకరంగా నింపడం కోసం మా యొక్క ఈ లెహరాయి సినిమా బృందం మీ ముందుకు వచ్చింది. మీరందరూ కూడా ఈ లెహరాయి సినిమాను గుర్తుంచుకొని మీ ఫ్రెండ్స్కు కానీ మీ తల్లిదండ్రులకు కూడా, తల్లిదండ్రులకు, యువతి యువకులకు, విద్యార్థులకు నా ఒక చిన్న కోరిక ఏంటంటే, నేను ఎడ్యుకేషనిస్టు కాబట్టి విద్యార్థులకు మంచి నీతి ఇవ్వాలని ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ లెహరాయి సినిమాను మీరందరూ గుర్తుంచుకొని మీ మిత్రులకు, తల్లిదండ్రులకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చింది. అక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు ఒక్క నిమిషం అమ్మా, హీరో గురించే చెప్తున్నా. వస్తున్నప్పుడు అబ్బా హీరో లడ్డులా ఉన్నాడే బాబు, గుర్తులేవు సరిగ్గా నాకు. సో అలాంటి లడ్డు లాంటి పైన పిలుస్తున్నా. సో రంజిత్ నా Thank you. Songs ఎలా ఉన్నాయి? Hope everyone's doing good. నేనేం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్, బట్ ఇంతమంది ఒకేసారి అరిస్తే నాకు కొంచెం నర్వస్గా ఉంది. మీరు అలా అరుస్తూ ఉండండి, బాగుంది. ఒక 2 minutes. సో 14th మా మూవీ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. దయచేసి మీరు అందరూ ఇంత ఎంతూజియాజం థియేటర్కి వచ్చి కూడా చూపిస్తే మేము కూడా ఇంతే గట్టిగా అరుస్తాం. సో ఐ హోప్ మీరందరూ మూవీ చూస్తారనుకుంటున్నాను. సో మేము ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఒక లిరికల్ సాంగ్ మా మూవీ నుంచి ఈ కాలేజ్లోనే లాంచ్ చేస్తున్నాం మీ అందరి మధ్యలోనే. సో ఈ సాంగ్ ఎందుకు ఇక్కడ లాంచ్ చేయడానికి మేము చూస్ చేసుకున్నాం అంటే ఇది చాలా సాఫ్ట్ అని. సో అప్సరస అనే సాంగ్ మేము లాంచ్ చేయబోతున్నాం. అది మీలో ఒకరితో లాంచ్ చేయబోతున్నాం. మీరు అందరూ అప్సరసలే. Everyone are very beautiful. Especially all for the Rajahmundry people. Beautiful, good looking boys also akkada iddaru. Okay, so ఇంతగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆర్ చైర్మన్ ఉపేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఉపేంద్ర గారు ప్లీజ్. So all the best to Lehrayi team. Nana, 2 minutes, Amma. So, I hope మంచి కాన్సెప్ట్ తోటే వచ్చి ఉంటారు అనుకుంటున్నాను వాళ్ళు. ఓకే.
మీ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఐఎస్టీఎస్ నుంచి కోరుకుంటూ, మీ పేరు రంజిత్. సో ఆల్ ది బెస్ట్ టు హీరో రంజిత్. మీరు ఓకే. సో గంటాడి కృష్ణ మ్యూజిక్ డైరెక్టరా? ఓకే, పాడారా? సాంగ్స్ పాడారా నానా? వెరీ గుడ్. మీరు హీరోయిన్ అమ్మా? సార్ నేను హోస్టింగ్ అంతే. Host ఆ? నేను అంతే. నేను ఈ స్క్రీన్ మీదనేమో లావుగా అనిపించారు, ఇక్కడ బక్కగా ఉన్నారేంటి అనుకుంటున్నాను. నేను కాదండి. పోస్ట్ సరే అయితే. అంటే తెలియదు కదా నాన్న, ఇప్పుడే డైరెక్ట్గా వచ్చాను. ఇది చూస్తే అక్కడ సార్ మీ చూస్తే స్టూడెంట్స్ అందరూ చదువుకు బదులు రోజు ఎనర్జీని తింటున్నట్టున్నారు సార్. ఆ ఎనర్జీ పేరేంటో చెప్తే మేము కూడా నింపుకొని పోతాం. అవునారా? ఎనర్జీ తింటున్నారా మీరు? గుడ్ నాన్న, గుడ్. ఓకే. సో ఆ ఎనర్జీ ఏంద్రా? పేరేంటి అంటే ఐఎస్టిఎస్ అన్నారు సార్. అవును, నిజమే అమ్మా అది. రైట్, ఎంజాయ్ చేయండి అంతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హీరో ఏదో మాట్లాడుతాడంటుందని చాలా థ్యాంక్ యూ ఎవ్రీబడి, స్పెషలీ ఇంత ఎండ్లో వచ్చి నిల్చొని మా గురించి ఇంతసేపు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో ఫొటోస్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. 14th మూవీ రిలీజ్ అవుతుంది, దయచేసి అందరూ చూడండి. అమ్మాయిలకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది మోస్ట్లీ అమ్మాయి ఓకే. వన్ సెల్ఫీ ప్లీజ్. Say hi. Thank you all. Thank you so much. గర్ల్స్, మీ ఎనర్జీ అదిరిపోయింది. దీంట్లో ఇంకా 2 ధమాకా సాంగ్స్ ఉన్నాయి, అది వెరీ షార్ట్లీ రిలీజ్ అవుతాయి. మీకు ఇంకా డబుల్ ఎనర్జీ వస్తుంది. అవి వెరీ షార్ట్లీ మీకు అవి రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రవికుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రవికుమార్ గారు ఎక్కడున్నా సరే. హాయ్, థ్యాంక్స్ టు ఆల్. నా ఫస్ట్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం. టోటల్ బ్యాక్ టు బ్యాక్ పెద్ద ఇటు కొట్టాలని చూస్తున్నా. ఈసారి 2 స్టేట్స్లో లాంచ్ అవుతున్నా. ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే ఐఎస్టీఎస్ కాలేజ్ వారికి సపోర్ట్ ఇచ్చినందుకు, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి, అందరికీ నా తరఫున థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, ఒక నిమిషం అండి. ఈ సాంగ్ అప్సరస సాంగ్ అంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఈ మీ కాలేజీలో అంటే ఇంతమంది అప్సరసల మధ్యన అప్సరస అనే సాంగ్ రిలీజ్ చేశాము. ఈ సాంగ్
హాలు చెక్ హాలు. ప్రతి చోట నేనుంటాను నీ వెంట, నువ్వన్నదే నా మాట వినమంట. అప్సరసా అప్సరసా నాకంట ఎందుకు పడ్డావే అప్సరసా. అప్సరసా అప్సరసా నా గుండె చప్పుడు నువ్వేలే అప్సరసా. గుండె పట్టి గడియారల్లా నీకు చేసి ఇచ్చానే, ప్రతి క్షణం నీ అదికిల్లే తట్టి తరుముతున్నాయే. నువ్వు పీల్చి వదిలేటి గాలితో నా ఊపిరురకలేస్తున్నదే, నువ్వు పలికి విడిచేటి మాటలే నా గురుతుగా దాచుకొందునే. నిన్ను నాకన్నా ప్రేమించేవాడింకా లేడంట అప్సరసా అప్సరసా నాకంట ఎందుకు పడ్డావే అప్సరసా. అప్సరసా అప్సరసా నా గుండె చప్పుడు నువ్వేలే అప్సరసా. తీపితో తేల్చి చెప్పా తొలి తీపిని పలుకని, తారనే పిలిచి చూపా తొలి తారని నవ్వని. ప్రేమకే పిలిచి చూపన అసలైన నీ